పుష్కర స్నానం ఆచరించిన మంత్రి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నవరత్నమాల హారతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సీతక్క అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విఘ్నేశ్వరాయ వరదాయ శ్రీప్రియాయ లంబోదరాయ సకలాయ సుదర్శితాయ నాగాలాశుద్ధభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే. అనుకోకుండా మంత్రి గారితో ఈరోజు పుష్కర స్నానం చేయడం జరిగింది. ముఖ్యంగా సరస్వతి పుష్కరాలు గత 10 రోజులుగా జరుగుతున్నాయి, మీ అందరూ చూస్తున్నారు. దీని మీద చాలా ప్రత్యేకంగా ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళ భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఇప్పటితో మరి సరస్వతీదేవి మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరంలో మనము 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి సరస్వతి పుష్కరాలను ఈరోజు 11వ రోజు. ఈరోజు నేను మా భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు గంధ సత్యనారాయణరావు గారు, వరంగల్ మేయర్ సుధారాణి గారు, మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు, మరి స్పోక్స్ పర్సన్ మా రవలిరెడ్డి గారు, మిగతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు పుష్కర స్నానానికి వచ్చి మరి హారతిని దర్శించుకొని తర్వాత మరి శివుణ్ణి అదేవిధంగా ముక్తేశ్వరుని పార్వతమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మరి మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఇక్కడ మన కాళేశ్వరం అంటే మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మాత్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటితో సక్సెస్ఫుల్గా ఈ యొక్క పుష్కర స్నానాలు పుష్కర దర్శనాలు అన్నీ కూడా ముగించుకొని భక్తులందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్ళి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ పుష్కర స్నానాలకు వస్తాం. దినదినం ప్రవర్ధమానంగా ఎట్లయితే అనుకుంటామో మరి ఈ ప్రాంతం అంతా మేము కొన్నేళ్ల క్రితం చూస్తే ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండే, కానీ ఈసారి అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, అదేవిధంగా మరి సరస్వతి అమ్మవారి ఫోటో విగ్రహాలు, పార్వతి మన పరమేశ్వరుని విగ్రహాలు అవన్నీ కూడా అడుగడుగున ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మరింత భక్తిని ఆధ్యాత్మికతను కలిగించే విధంగా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.